రైట్ ఇక డీటెయిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఆ పార్టీ అధిష్టానం కఠిన చర్యలకు సిద్ధమైంది. సొంత పార్టీ సీనియర్ నేతలైన హరీష్ రావు, సంతోష్ కుమార్లపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలను పార్టీ అధినేత కేసీఆర్ తీవ్రంగా పరిగణించారు. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసేశారు. ఈ విషయంపై 1-2 రోజులు అధికార ప్రకటన వెలువడొచ్చని పార్టీ వర్గాలు జోరుగా ప్రచారం జరిగింది. కానీ సస్పెండ్ చేయడం జరిగింది. ఇక కవిత తీరుపై బీఆర్ఎస్ పార్టీ నేతల అగ్రనేతలైతే గుర్రుగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఆ పార్టీ అధిష్టానం ఎట్టేలకు కఠిన చర్యలు తీసుకుంది. పార్టీ నుండి ఆమెను సస్పెండ్ చేసింది. ప్రధానంగా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు పాల్గొనడం, అదే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం, పార్టీకి బాగా డ్యామేజ్ చేస్తున్న తీరులు పట్టి అటుపక్క హరీష్ రావు, ఇటుపక్క సంతోష్ కుమార్పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన మీదట పార్టీ అధిష్టానం సీరియస్గా నిర్ణయం తీసుకుంది. ఎట్టకేలకు పార్టీని సస్పెండ్ చేసింది. దీని గురించి మరింత సమాచారం ఆ డెస్క్ నుంచి మా చిన్నబాబు అందిస్తారు. ఎంత సమాచారం ఇంత సీరియస్గా కవితని సస్పెండ్ చేయడానికి కారణం ఏంటి అనేటువంటి విషయాలు చూసుకుంటే ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలు అనేకం ఉన్నాయి. నిన్నటికి నిన్న హరీష్ రావు, సంతోష్ కుమార్ మీద చేసిన వ్యాఖ్యలే ప్రధానంగా పార్టీకి నష్టం కలిగించే విధంగా చేసిన వ్యాఖ్యల్ని బట్టి ఎట్టకేలకు నిర్ణయం తీసుకున్నారు. కవితని బీఆర్ఎస్ పార్టీని సస్పెండ్ చేయడం జరిగింది. దీని మీద తాజా అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే ఇటు ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ అఫీషియల్ నుంచి అఫీషియల్గా లెటర్ను కూడా అనౌన్స్ చేశారు, విడుదల చేయడం జరిగింది. అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టయితే ఆ లేఖను విడుదల చేశారు. బీఆర్ఎస్ లీగల్ అడ్వకేట్ సోమభరత్, ఆయన ఇప్పుడు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. సో ఆయన సిగ్నేచర్తోని ఒక లేఖ అయితే విడుదల చేయడం జరిగింది. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి క్రమశిక్షణ చర్యల్లో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయినటువంటి కవితని అయితే సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే నిన్న కవిత ఏదైతే ప్రెస్ మీట్ పెట్టిందో, ప్రెస్ మీట్ పెట్టిన ఆ ప్రెస్ మీట్లో అయితే కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ మీద సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే నిన్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఇటు జగదీశ్వర్ రెడ్డి, అలాగే కేటీఆర్, అలాగే పల్ల రాజేశ్వర్ రెడ్డి, పలువురు ముఖ్యమైన నేతలతో, కీలకమైనటువంటి నేతలతో అయితే దాదాపు 6 నుంచి 8 గంటల పాటు కేసీఆర్ అయితే మాజీ సీఎం కేసీఆర్ సమావేశమైనట్టు తెలుస్తుంది. ఈ సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా నిన్న ఏదైతే ఈవినింగ్ ఆ టైంలో, అంటే ఆఫ్టర్నూన్ తర్వాత ఈ ప్రెస్ మీట్లో అయితే ఇటు కాళేశ్వరంకు సంబంధించి అవినీతి మరకలు అంటడానికి కేసీఆర్కి ముఖ్యమైన కారణము ఇటు హరీష్ రావు, అలాగే సంతోష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావు, అలాగే మాజీ మంత్రి ఇటు హరీష్ రావు, వీళ్ళిద్దరే ముఖ్యమైనటువంటి కారణం. అలాగే ఇటు మెగా సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పేసి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన వాళ్ళు కూడా, వాళ్ళ పాత్ర కూడా ఉందని చెప్పేసి వీళ్ళ ముగ్గురుమైన కీలకమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే కేసీఆర్ నిన్న ముఖ్యమైన నేతలతో అయితే సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే ఇటు ఎమ్మెల్సీ కవిత ఏదైతే వ్యాఖ్యలు చేశారో, ఈ వ్యాఖ్యల అనంతరము నిన్న రాత్రి కేటీఆర్ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది.
హరీష్ రావు ఇటు అసెంబ్లీలో జరిగినటువంటి అంటే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వము కాళేశ్వరం మీద జరిగినటువంటి అవినీతిని అలాగే పీసీ ఘోష్ సమర్పించినటువంటి నివేదికని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. దానిపైన రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాట్లాడడం జరిగింది. సో వీటన్నిటికీ కూడా హరీష్ రావు అయితే సమాధానం చెప్పడం జరిగింది. ఒక సింగిల్ మ్యాన్ ఇట్లా డీల్ చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయము, గర్వించదగ్గ విషయం అని చెప్పేసి కేటీఆర్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. అంటే కవితకి కౌంటర్ వేస్తూనే ఇటు కేటీఆర్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కూడా ముఖ్యమైన నేతలతో సమావేశమయ్యారు. సో అందరూ అనుకుంటున్నట్టుగానే ఇటు మరోవైపు ఇటు కేసీఆర్ కూడా పార్టీ నేతల నుంచి, కార్యకర్తల నుంచి, అలాగే ఎమ్మెల్యేల నుంచి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నుంచి కూడా అనేకమైనటువంటి కామెంట్స్ కూడా వచ్చాయి. అంటే కేసీఆర్కి విన్నపం కూడా తెలపడం జరిగింది. ముఖ్యంగా ఇటు పార్టీకి హాని కలిగించేలాగా మాట్లాడినటువంటి కవితని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, తనపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ అధ్యక్షుడు అయితే సంచలనమైనటువంటి నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితని అయితే సస్పెండ్ చేస్తున్నట్లయితే అధికారికంగా అంటే వాళ్ళ పార్టీ నుంచి అయితే ఒక లీగల్గానైతే ఒక నోట్ అయితే విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా కవిత ఎప్పటి నుంచో గతంలో కూడా అనేకమైనటువంటి సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ మీద బీఆర్ఎస్కి అపోజిట్గా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అంతకుముందు జగదీశ్వర్ రెడ్డి మీద చేయడం జరిగింది. జగదీశ్వర్ రెడ్డి కూడా ఇటు కవితకి కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఇలా అనేకమైనటువంటి సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీకి అంటే హాని కలిగే విధంగా, బీఆర్ఎస్ పార్టీకి చెడ్డ పేరు వచ్చే విధంగా ఉన్నాయని చెప్పేసి కవిత కామెంట్స్ పలువురు వాళ్ళ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. అలాగే నిన్న ఏదైతే జరిగినటువంటి ప్రెస్ మీట్లో ముఖ్యంగా కవిత చేసినటువంటి కాళేశ్వరం అవినీతి మరక అంటింది కేవలము బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ వెంట ఉంటున్నటువంటి ఆ ముగ్గురు వల్లనే జరిగిందని చెప్పేసి డైరెక్ట్గానే హరీష్ రావు పేరు తీసుకొచ్చి హరీష్ రావే దీనికి కారణము, అంటే కాళేశ్వరము అవినీతి జరగడానికి హరీష్ రావు ముఖ్య కారణం అని చెప్పేసి డైరెక్ట్గా కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ పార్టీ అయితే సంచలన నిర్ణయం తీసుకొని అయితే కవితని అయితే సస్పెండ్ చేయడం జరిగింది. అయితే బీఆర్ఎస్లో ప్రముఖమైనటువంటి సీనియర్ నాయకులు ఉన్నారో ప్రధానంగా వాళ్ళ మీదే ఎక్కువగా వ్యతిరేకంగా మాట్లాడటం, పార్టీలు కార్యక్రమాలకు సంబంధించినటువంటి అనేక విషయాల్లో పాల్గొనకపోవటం, మీరు చెప్పినట్టుగా ఇందాక జగదీశ్వర్ రెడ్డి కానివ్వండి, ఇటు డైరెక్ట్గానే హరీష్ రావు పేరు కానివ్వండి, కాకపోతే ఇండైరెక్ట్గా అప్పుడప్పుడు కేటీఆర్ని విమర్శించడం జరిగింది. ఈ మధ్యకాలంలో స్వరం మారిన మాట వాస్తవమే. కాకపోతే ఇప్పుడు పార్టీని సస్పెండ్ చేసిన తర్వాత ప్రస్తుతం ఇక గతంలో వ్యాఖ్యానించినటువంటి ఏదైతే కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి అనేటువంటి వ్యాఖ్యలు గతంలో కవిత చెప్పిన వ్యాఖ్యలు బట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి ఆ దయ్యాలు ఎవరో ఇక డైరెక్ట్గానే చెప్పేటువంటి అవకాశం ఉన్నట్టు కనబడుతుంది. ఎందుకంటే గతంలో పార్టీలో ఉన్నారు కాబట్టి, ఇప్పుడు పార్టీని సస్పెండ్ అయ్యారు కదా, కాబట్టి ఈ చుట్టూ కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలు ఎవరో ఇప్పుడు బహిర్గతంగానే పేర్లు బయట పెడతారనే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇటుపక్క కేటీఆర్ని మాత్రం డైరెక్ట్గా అనకుండా, అంటే హరీష్ రావుని అన్నంత డైరెక్ట్గా కేటీఆర్ని అనకుండా ఇండైరెక్ట్గా అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే కేటీఆర్ ఓకే మంచి జరిగింది అన్నటువంటి ట్వీట్ చేసిన తరుణంలో ఇప్పుడు కేటీఆర్ మీద కూడా విరుచుకుపడే అవకాశం ఉందా, అలాంటి వార్తలను అర్థమవుతుందా? అదేవిధంగా కొద్దిసేపట్లో ప్రెస్ మీట్ పెడతారనేటువంటి వార్త కూడా వస్తుంది కవిత. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు బద్దలు కొట్టే అవకాశం ఉందా? కేవలం ఈ నాయకులు కాళేశ్వరం సంబంధించినటువంటి అవినీతి మరకలే కాకుండా పార్టీలో జరుగుతున్న విషయాలు కానివ్వండి, పార్టీలో ఉన్నటువంటి కొన్ని ఏదైతే దయ్యాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు బహిరంగంగానే కుండ బద్దలు పెట్టే అవకాశం కనబడతా ఉందా? ఆ ప్రెస్ మీట్లో ఏమంటున్నారు? అక్కడ తాజా అప్డేట్స్ ఏం జరుగుతుంది అక్కడ తెలంగాణ? తప్పకుండా కవిత కాసేపట్లో దీనిపైన మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ముఖ్యంగా అంటే వాళ్ళ ముఖ్యమైనటువంటి నేతలతో, వాళ్ళు ఇటు తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి నేతలతో, ముఖ్యమైనటువంటి నేతలతో అయితే సమాలోచనలు చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. కాసేపట్లో దీనిపైన మీడియా సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ అయితే ప్రకటించే అవకాశం ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. మీరు అన్నట్టుగా ఇటు కేసీఆర్ చుట్టూ కూడా దయ్యాలు ఉన్నారు, దయ్యాల్లాగా పట్టి పీడిస్తున్నారు, వాళ్ళు ఉన్నారని చెప్పేసి మొదటి నుంచి కూడా ఇటు హాట్ కామెంట్స్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే వాళ్ళందరి పేర్లు కూడా అంటే నిన్న ఏదైతే ప్రెస్ మీట్లో ఇటు హరీష్ రావు, సంతోష్ రావు అలాగే వీళ్ళిద్దరి పేర్లు ముఖ్యంగా తీసుకొని హాట్ కామెంట్స్ చేసింది, వీళ్ళ మీదనే హాట్ కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అలాగే ఇప్పుడు పార్టీ నుంచే సస్పెండ్ అయింది కాబట్టి మీరు అన్నట్టు ఇటు పార్టీ నుంచి సస్పెండ్ అయిన తరుణంలో బయటకు వచ్చిన తర్వాత ఇంకా అనేకమైనటువంటి పేర్లు ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఇటు బీఆర్ఎస్ పార్టీకి పట్టిన చీడ పురుగుల్లాగా దయ్యాల్లాగా కేసీఆర్ చుట్టూ తిరుగుతున్నారని చెప్పేసి గతంలో చేసినటువంటి ఏవైతే కామెంట్స్ ఉన్నాయో ఈ కామెంట్స్ను మనం ఒకసారి చూసుకుంటే తప్పకుండా ఇప్పుడు సస్పెండ్ తర్వాత ఆమె నిర్వహించే మీడియా సమావేశంలో కానీ ఆమె మాట్లాడే నెక్స్ట్ ఏదైతే మాట్లాడుతుందో ఆ మాటలు తప్పకుండా కూడా వాళ్ళ పేర్లు కూడా బయట పెట్టే అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా తను ఇప్పటి వరకు అంటే కేసీఆర్ బిడ్డగా ఇటు తను కేసీఆర్ని ఇటు సిబిఐ విచారణకు ఆదేశించడము, అటు కాళేశ్వరం మీద విచారణ ఆదేశించిన నేపథ్యంలో ఇటు
ఆమె అసహనం వ్యక్తం చేసింది, ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటు కేసీఆర్ మీద విచారణ ఆదేశించిన నేపథ్యంలో, విచారణకి ఆదేశించిన తర్వాత అసలు బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత లేకుంటే ఎంత అని ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. కాబట్టి అంటే బీఆర్ఎస్ పార్టీ, ఆమె ఉద్దేశంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నా లేకున్నా ఒకటే, ఇంకా కేసీఆర్ మీద అవినీతి మరక పడింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఉన్నా లేకున్నా ఒకటే అనే ఆ ఉద్దేశం అయితే ఆమె వ్యాఖ్యల్లో మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఇంకా ఎవరెవరు బీఆర్ఎస్లో ఉండి ఇట్లా అవినీతి జరగడానికి కారకులు అయ్యారు. ఇటు కాళేశ్వరం అనే కాదు, ఇంకా అనేక విషయాల్లో కూడా బీఆర్ఎస్ మీద ఆ ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇటు అందరి పేర్లు కూడా ఎవరెవరైతే ఆ అవినీతి మరకలు అంటించుకున్నటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా బయటికి తీసుకువచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు హరీష్ రావే కాదు, అటు సంతోష్ రావే కాదు, ఇంకా అనేకమైనటువంటి కీలకమైనటువంటి నేతల పేర్లు కూడా కవిత అయితే మనకి నెక్స్ట్ నిర్వహించే మీడియా సమావేశంలో ప్రస్తావించే అవకాశం ఉంది. అలాగే భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా మరి ఇటు బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయింది కాబట్టి, అంటే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో నేను ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనే కోణంలోనే కవిత కామెంట్స్ మనం వింటూ వస్తున్నాము. అంటే ఆమె ముందుగానే డిసైడ్ అయినట్టు కూడా మనకి తెలుస్తూ ఉంది, అంటే ఆమె మాటలను బట్టి చూస్తే. సో మరి తర్వాత ఆమె పార్టీ ప్రత్యేకమైనటువంటి పార్టీ పెడతారా, లేదంటే ఇంకా ఇటు కాంగ్రెస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ ఆ పార్టీలో చేరతారా అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటనేది మాత్రము తెలియాల్సి ఉంది. ముఖ్యంగా ఆమె ఒకవేళ పార్టీలో చేరాలని అనుకున్నా, ఇప్పుడే మనం ఏదైతే బీఆర్ఎస్ సస్పెండ్ అయిన తర్వాత, బీఆర్ఎస్ కవితను సస్పెండ్ చేసిన తర్వాత ఇటు కాంగ్రెస్ నుంచి పీసీసీ చీఫ్ కూడా మహేష్ కుమార్ గౌడ్ కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం కాబట్టి మాకు సంబంధం లేదు, ఒకవేళ కాంగ్రెస్కు వచ్చినా కూడా అది పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని చెప్పేసి పీసీసీ చీఫ్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే బీజేపీ ఎంపీ లక్ష్మణ్, అలాగే రామచంద్రరావు బీజేపీ అధ్యక్షుడు తెలంగాణ, ఆయన కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఇటు మా పార్టీలో మాత్రము ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకోము, ఎందుకంటే కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం కూడా తెలంగాణను దోచుకుంది, అవినీతి చేసింది, అవినీతికి పాల్పడింది, ప్రజల సొమ్ము దోచుకుందని చెప్పేసి రీసెంట్గా తాజాగా బీఆర్ఎస్ సస్పెండ్ అయిన తర్వాత, ఇటు కవిత సస్పెండ్ అయిన తర్వాతనే కొన్ని గంటల్లోనే ఇటు రామచంద్రరావు కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సో దాన్ని బట్టి చూస్తే ఒకవేళ కవిత బీజేపీలకు వెళ్ళాలనుకున్నా కూడా బీజేపీలో వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి, అంటే వాళ్ళ పార్టీలో జాయిన్ చేయించుకోవడానికి రెడీగా లేరని చెప్పేసి వాళ్ళ కామెంట్స్ ద్వారా మనకైతే తెలుస్తుంది. ఇటు కాంగ్రెస్ పార్టీలో కూడా ఇదంతా కూడా బీఆర్ఎస్, అంటే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఒక స్ట్రాటజీ ప్రకారం ఇదంతా నడుస్తుంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ముఖ్యమైన నేతలు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. మరి ఆమె వేరే పార్టీలోకి జాయిన్ అవుతారా, లేదంటే సపరేట్గా పార్టీని ఏమన్నా పార్టీని నడిపిస్తారా, పార్టీని నడిపిస్తారా, లేదంటే ఎటువంటి భవిష్యత్ కార్యాచరణలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారనేది మనకి కాసేపట్లో తెలియ అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. పార్టీ నుండి కల్వకుంట్ల కవిత ఆ పార్టీ అధిష్టానం కఠిన చర్యలు తీసుకుంది, ఎట్టగెలకు సస్పెండ్ చేసింది పార్టీ నుంచి. కాకపోతే మరి కొద్దిసేపట్లో కవిత ప్రెస్ మీట్ పెడతారనే వార్తలు వస్తున్నాయి. మళ్ళీ ఆ ప్రెస్ మీట్ సందర్భంగా ఇంకా ఎటువంటి కొత్త వార్తలు, తనకు ఇంతకాలం దాచి ఉన్నటువంటి ఎవరైతే తన తండ్రి చుట్టూ ఉన్నటువంటి దయ్యాలు ఎవరు, ఆ దయ్యాల పేర్లు బహిర్గతం చేస్తారా అనేటువంటి వార్త ఇప్పుడు హల్చల్ చేస్తూ ఉంది టోటల్గా తెలంగాణ వ్యాప్తంగా. అంతేకాకుండా కవిత కొత్త పార్టీ పెడతారా, ఇప్పుడు పెట్టేటువంటి కొద్దిసేపట్లో పెట్టేటువంటి ప్రెస్ మీట్లో ఆ పార్టీ గురించి బహిర్గతం చేస్తారా, లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరతారా, బీజేపీ పార్టీలో చేరతారని సస్పెన్స్ కొనసాగుతుంది. గతంలో ఇలాంటి సంభాషణ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరతారు అనేటువంటి వ్యాఖ్యలు ఏదైతే ప్రముఖ దినపత్రిక ప్రచురించినప్పుడు దాన్ని ఘాటుగానే స్పందించారు కవిత. కాబట్టి పార్టీలో చేరతారనేటువంటి వార్త మాత్రం దాదాపు లేదు అనేటువంటి ఒకవైపు వినిపిస్తుంది. కాకపోతే కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కొంతసేపు దాని గురించి బహిర్గతంగానే మాట్లాడకుండా ఏదైతే బనకచల్ల ప్రాజెక్టు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఈ వార్త కూడా అప్పుడు దాని గురించి సంభాషించడం జరిగింది. కాకపోతే వేచి చూసే ధోరణిలో కొంత ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికిప్పుడు కవితను సస్పెండ్ చేసిన తర్వాత ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఎక్కడ కూడా కవితని విమర్శించిన స్థాయిలో లేవు. కానీ వాళ్ళ సొంత ఇంట్లో విషయాలు కాబట్టి పార్టీ వ్యతిరేకం సంబంధించినట్టు వాటిలు మాట్లాడింది కాబట్టి వాళ్ళ సొంత ఇంటి విషయాలు మన దీంట్లో కలుగ చేసుకునే అవకాశం లేదు. కాకపోతే మా పార్టీ అధినాయకుడిని ఏమని అంటే మాత్రం మేము ఊరుకునేది లేదు అంటూ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఒక పక్క, అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి వచ్చినటువంటి రామచంద్ర చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, వీరందరూ చూస్తూ ఉంటే ఇండైరెక్ట్గా ఆహ్వానిస్తున్నారా లేకపోతే కవిత నుంచి ఆల్రెడీ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా తెలియదు. కానీ ఎట్టకేలకు టోటల్గా కొద్దిసేపట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎవరైతే కవిత ఉన్నారో దీనికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్లో మాత్రం చాలా విషయాలు బయటకు వస్తాయనే
చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. దాని గురించి వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఏం మాట్లాడతారనేది చూద్దాం. కొద్దిసేపట్లో ఇంకా ఎన్ని సంచలనాత్మక విషయాలు బయట పెడతారు కవిత అనే విషయాన్ని మాత్రం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కాబట్టి ఇంతసేపు వేచి చూసే ధోరణిలో మాట్లాడారు. ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఇంకా దానికి లిమిట్స్ ఏం లేవు. ఎవరైనా మాట్లాడొచ్చు, పార్టీ గురించి ఏమైనా చేయొచ్చు అనేటువంటి వ్యాఖ్యల ధోరణిలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడే అవకాశం ఉంది. ఓకే, ఎమ్మెల్సీ కవిత సస్పెండ్ అయిన తర్వాత మరిన్ని విషయాలు మనతో పాటు చర్చించిన జూమ్లో రెడీగా ఉన్నారు బీఆర్ఎస్ నేత రామ్మూర్తి గారు సిద్ధంగా ఉన్నారు. రామ్మూర్తి గారు నమస్తే అండి. నమస్తే అండి. రామ్మూర్తి గారు, గతం నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మీకు అంతా తెలిసిన విషయమే. ఇప్పుడు పక్క ఎమ్మెల్సీ కవిత పార్టీ సీనియర్ నాయకుల మీద ప్రధానంగా చూసుకుంటే చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, పార్టీలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే పార్టీ కొంతవరకు తలనొప్పే కాదంటలేదు. కాకపోతే దాంట్లో చిత్తశుద్ధి ఉందా లేదా అన్నటువంటి ప్రధానంగా పార్టీ గురించి ఆలోచించాలి. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఏదైతే కాళేశ్వరం సంబంధించి రాష్ట్రం నుంచి కేంద్ర స్థాయి దాకా నివేదిక వెళ్ళిన తరుణంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో డైరెక్ట్గానే ఆమె పేర్లు అనేది ప్రస్తావించడం వాస్తవంగా పార్టీకి మాత్రం తీవ్ర నష్టమని చెప్పుకోవాలి. దీని గురించి రాత్రి నుంచి తెలంగాణ భవన్ వ్యాప్తంగా అనేక మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కానివ్వండి, ఇటుపక్క పార్టీ సీనియర్లు కానివ్వండి, ఒత్తిడి నేపథ్యంలోనే పార్టీ నుండి సస్పెండ్ చేశారు కవితని అనేటువంటి వార్తలు వస్తుంది. నిజంగానే ఒత్తిడి నేపథ్యంలో పార్టీని సస్పెండ్ చేశారా, ఇంకా పార్టీలో ఆమె కొనసాగితే ఇంకా నష్టం జరిగింది అనే విషయంలో సస్పెండ్ చేశారా అనేది పక్కన పెడితే ప్రస్తుతం పార్టీ స్టాండ్ ఏంటి? కొద్దిసేపట్లో మళ్ళీ కవిత ప్రెస్ మీట్ పెడతారనే వార్తలు వస్తూ ఉంది. మీ పార్టీ ప్రస్తుతం పరిస్థితులు అక్కడ ఎలా ఉన్నాయి? మీ పార్టీలు ఏమనుకుంటున్నారు? సడన్ గా తీసుకున్న నిర్ణయం అయితే కాదండి. ఎందుకంటే గత 5-6 నెలల నుంచి ఏదైతే కవితక్క తీర్థంలో అదేవిధంగా కార్యకలాపాలు, అదేవిధంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చూస్తూ, ఎందుకంటే ఏ పార్టీ అయినా కూడా ఇలా నిర్ణయాలు తీసుకుంటుంది. ఎందుకంటే పార్టీ విషయంలో బంధాలు ఏముండవండి. ఎవరైనా కూడా పార్టీ నడిపేట వాళ్ళు కొంచెం ఏ విధంగా అంటే పార్టీకి ఏమైనా కూడా ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవాల్సిందే. వాస్తవం ఏంటంటే 25 వసంతాల సభ తర్వాత ఏదైతే వాస్తవంగా ఒక పార్టీకి మంచి ఊపొచ్చిన క్రమంలో ఈమె లెటర్ వల్ల ఏదైతే కవితక్క లెటర్ వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం. ఎందుకంటే అది అంతర్గతమైన సమస్య. వాస్తవంగా ఏంటంటే డైరెక్ట్ వెళ్ళి మాట్లాడొచ్చు, లెటర్ రాయవలసిన అవసరం లేదు. ఆ లెటర్ వచ్చిన తర్వాత అది ఎవరి రాశుల్లో దయాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయని మాట్లాడితే కేసీఆర్ గారు దేవుడు అని అంటుంది. దేవుడు అన్నప్పుడు దేవుడి దగ్గర దయాలు ఎందుకు ఉంటాయండి? దేవుడి దగ్గర దయాలు ఉండవు, దయాల దగ్గరనే దయాలు ఉంటాయి. ఆ దయ్యమేందో లేకపోతే ఇంకేందో తర్వాత రానున్న రోజుల్లో ముందు ప్రజలే తెలుసుకుంటారు. అదే విధంగా బీజేపీతో మీకు పొత్తు కుదుర్చుకునే చర్యలు చేసుకున్నారు, నేను జైల్లో ఉన్నప్పుడు ఆ విధంగా మాట్లాడింది. అప్పుడు వాస్తవంగా అక్కడ ఏం జరగలేదు. అసలు వాస్తవంగా బీజేపీకి మాకు భావ స్వరూప్యం ఘోరంగా ఉంటది. అదే విధంగా మొన్నటికి మొన్న అన్నగారి గురించి కూడా మాట్లాడింది. దాని తర్వాత జగదీశ్వర్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడింది, లిల్లీ పుట్ కథ కార్ఖానా అని. ఎందుకంటే అహంకారం ఎవరికైనా తప్పండి. ఎవరైనా ఏ స్థాయిలో ఉన్నా మనం అందరం మనుషులమే. వాళ్ళు ఎలా పుట్టిలో మనం కూడా అందరం అలానే పుట్టాం. కానీ తక్కువ చేసి మాట్లాడడం, విపత్కరమైన మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. అదే విధంగా హరీష్ రావు గారి మీద, అదే విధంగా ఏదైతే సంతోష్ రావు గారి మీద కూడా నిన్న తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది. వాస్తవం ఏంటంటే కాళేశ్వరం అన్నది కుట్రపూరితంగా చేస్తున్నారు, ఆ 2 పిల్లలు కడితే సరిపోతుంది, అందులో అవినీతి లేదు, ఏమి లేదు, మను లేదు అని ఆమె మాట్లాడుతుంది. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు అందులో అవినీతిలో భాగమైనలు మెగా కృష్ణారెడ్డి, అదే విధంగా వీళ్ళని ఈమె పేరు చెప్తుంది. అసలు వాస్తవంగా మేడిగడ్డ ఎవరు కట్టిల్లండి? ఎల్ఎన్టీ కంపెనీకి మెగా కృష్ణారెడ్డికి సంబంధం ఏంటండి? అర్థం కాదు. ఇప్పుడు ఇక్కడ దొరికిపోతారు కదా, నీ వెనక ఎవరో ఉండి నడిపిస్తున్నారు. వాస్తవంగా కవితక్క ఏ విధంగా ఈ రోజు మాట్లాడుతుంది, ఎట్లా మాట్లాడుతుంది? ఇంకో మాట అండి, చాలా విపత్కరమైన మాట, చాలా పెద్ద మాట. పార్టీ ఉంటే ఏంది, పోతే ఏందంటే పార్టీ ఏందండి? పార్టీ అంటే అది చాలా ఎమోషన్స్ తో కూడుకున్నది, తెలంగాణతో పేగుబంధం సంబంధించింది. అదే విధంగా కేసీఆర్ గారి బిడ్డ నువ్వు కావచ్చు, ఒప్పుకుందాం. ఎందుకంటే ఆమె రక్తం పంచుకొని పుట్టొచ్చు. కానీ ఏదైతే కేసీఆర్ గారి మెదడులోంచి పుట్టిన పార్టీ, తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ, తెలంగాణ ఉద్యమకారుల పార్టీ, తెలంగాణ సంబంధించిన ప్రజల పార్టీ, ఇది ఉంటేది పోతేంది అనుకున్నప్పుడు పార్టీ కూడా అనుకుంటది కదా అండి. మరి నువ్వు ఉంటేంది పోతేంది అన్న నిర్ణయం పార్టీ తీసుకున్నది. అంతే. ఈ రోజు ప్రధాన కార్యదర్శి ఇద్దరు, ఏదైతే సోము భరత్ గాని, అదేవిధంగా తక్కలపల్లి రవీంద్రరావు గారు గాని ఏదో పార్టీ నిర్ణయం మేరకు, అదేవిధంగా గౌరవ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు సస్పెండ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఏదైనా కూడా ఆదిలోనే తుంచుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇంకా మోయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి మాట, ఏదైతే ఈ కార్యకలాపాలు తీవ్రంగా పార్టీని వేధిస్తున్నాయి. అదే విధంగా వాస్తవంగా చెప్పాలంటే పార్టీకి తీవ్రమైన నష్టాలు కలిగిస్తున్నాయి. ఎందుకంటే
కొంతమంది ఏదైతే కాచుకు కూర్చున్న సందర్భంలో కాంగ్రెస్ బీజేపీలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మీద ఉక్కుపాదం మోపుదాం, ఖచ్చితంగా ఏదైతే కేసీఆర్ గారు మళ్ళీ అధికారంలోకి వస్తే కేంద్ర స్థాయిలో మలుపు తెచ్చే అవకాశం ఉన్నది కాబట్టి వాళ్ళ భయం, కేసీఆర్ గారు అంటే భయం. కేసీఆర్ గారు మరీ చెప్పిండు చాలా సందర్భాల్లో చాలా మీటింగ్ లో. ఎందుకంటే కత్తి వేరేదైనా పొడిచినోడు మనవుడు ఉంటాడు, ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి తెలంగాణ సమాజం అని చెప్పారు. అదే క్రమంలో వాస్తవంగా మహారాష్ట్రలో ఏం జరిగింది, అదే విధంగా వివిధ రాష్ట్రాల్లో ఏం జరిగింది, వివిధ పార్టీలు ఏం జరిగింది, కాంగ్రెస్ లో ఏం జరిగింది, ఇవన్నీ చాలా ఉన్నాయండి ఎగ్జాంపుల్స్. అదే విధంగా తమిళనాడులో ఏం జరిగింది, ఇలాంటి ఇప్పుడు రాజకీయాల్లో కుటుంబ సభ్యులలో కలహాలు తీసుకొచ్చి వాళ్ళ మధ్యలో గ్యాప్ చేసి వాళ్ళను మానసిక హింసించి ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. కానీ ఏదైతే ఒక సోయి ఉన్న వ్యక్తులుగా, అదే విధంగా కేసీఆర్ అంటే గౌరవం ఉన్న వ్యక్తులుగా, పార్టీ అంటే గౌరవం ఉన్న వ్యక్తులుగా ఖచ్చితంగా పార్టీని కాపాడుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నా, మా బీఆర్ఎస్ పార్టీ గౌరవ కేసీఆర్ గారిని మళ్ళీ సీఎం గా చూస్తుంది, సీఎం గారిని కూర్చోబెడుతుంది. అదే విధంగా తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఇప్పుడు ఏదైతే నువ్వు కూర్చోబెడితే కూర్చోరు, ఎవరు కూర్చోబెట్టినా కూర్చోరండి, వాస్తవంగా తెలంగాణ సమాజమే కోరుకుంటున్నది. మా పార్టీ కూడా వాస్తవంగా గౌరవ కేసీఆర్ గారిని కూర్చోబెట్టిన తర్వాత వారసులు కూడా ఏదైతే గౌరవ కేసీఆర్ గారు కూడా టీవీ 9 లో మాట్లాడుతూ తర్వాత వారసులు ఎవరంటే కేసీఆర్ క్లియర్ చెప్పడం జరిగింది. ఎందుకంటే వారసులు అన్నది ప్రజాస్వామ్యంలో అదే విధంగా పార్టీలలో ఆ పరిస్థితులు నిర్ణయిస్తే ఎంత తప్ప వాళ్ళు చేసే పోరాటం ఫలితంగా సిద్ధిస్తుంది తప్ప ఇందులో వేరే లాగా ఏముండదండి, వాళ్ళు కొట్టాడవలసిందని చెప్పిండు. అదే విధంగా ఆ క్రమంలో ఎవరు పనిచేస్తే పార్టీ విషయంలో ఎవరైనా క్రమశిక్షణతో ముందుకు పోతే అయితే గౌరవ కేసీఆర్ గారు వారసులు అవుతారు తప్ప రక్తం పంచుకుంటా పుట్టినే మాత్రమే వారసులు అవుతారు అనుకో కరెక్ట్ కాదండి. రైట్. ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ అయిన తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకుని ఇటు తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా ముఖచిత్రం మారిందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం తెలంగాణ జాగృతి నుండి కవిత సస్పెండ్ అయిన దాని మీద మనతో మాట్లాడడానికి తెలంగాణ జాగృతి నాయకులు మధు గారు సిద్ధంగా ఉన్నారు. మధు గారు నమస్తే అండి. హలో. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ అయిన దాని మీద రాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గంటకు ఉత్కంఠ వాతావరణం, రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది, ఈ విధంగా ఉంటే ఒక పక్క తెలంగాణ జాగృతి నడుపుతున్నటువంటి ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి ఏమనుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన దాని మీద, అదే విషయం మనతో మాట్లాడడం సిద్ధంగా ఉన్నారు తెలంగాణ జాగృతి నాయకులు మధు గారు. మధు గారు నమస్తే అండి. నమస్తే అండి, వినిపిస్తుందండి? నమస్తే. హలో మధు గారు, ప్రస్తుతం మీకు తెలిసిన వార్తే పార్టీ నుండి కొద్దిసేపటి క్రితం సస్పెండ్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్సీ కవిత. ప్రస్తుతం తెలంగాణ జాగృతి పరంగా ఆ సస్పెండ్ అయిన దాని మీద ఏంది పార్టీ స్టాండ్ ఏంటి, ఏమనుకుంటుంది తెలంగాణ జాగృతి? 100% కూడా తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి కవిత గారు. తనకి సామర్థ్యం ఉన్నప్పటికి కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని తెలంగాణలో బలపరిచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావాలని, తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా డెవలప్మెంట్ జరుగుతుందనే ఉద్దేశంతో తను జాగృతి అనే సంస్థ 2007లో పెట్టినప్పటికి కూడా తెలంగాణకు సంబంధించినటువంటి సామాజిక కోణం కానీ, తెలంగాణకు సంబంధించినటువంటి సాహిత్యం కానీ, తెలంగాణకు సంబంధించినటువంటి పాటలు కానీ, బతుకమ్మ కానీ, ఇలా ఎన్నో పోరాటాల మీద జాగృతి అనే సంస్థ పెట్టినప్పటికి కూడా కేవలం కేసీఆర్ గారి సమర్థత ఉన్నటువంటి నమ్మకంతో తను బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, 2వ దఫాలో వచ్చింది. వచ్చినప్పటికి కూడా కొంత రాజకీయపరమైన కుట్రలు కవిత గారి మీద జరిగినప్పటికి కూడా కేసీఆర్ గారి నాయకత్వం అయితేనే సమర్థంగా తను తెలంగాణ రాష్ట్రం ఉంటదనే నమ్మకంతో చాలా ఓపికగా తనకి ఎన్ని అవమానాలు జరిగినా, తన పోటీ చేసినప్పుడు తన మీద కుట్రలు జరిగినా ఓపిక పట్టినటువంటి సందర్భం ఉంది. కానీ ఇవాళ పరిజాటి పార్టీలో జరుగుతున్నటువంటి అంశాల మీద ఒక ఉత్తరం రాసి తన తండ్రికి పార్టీలో జరిగే లోపాలు తన నోటీస్కి పోవట్లేదనే ఉద్దేశం మీద తన ఉత్తరం రాస్తే తన మీద వ్యక్తిగతంగా రాజకీయంగా కుట్ర చేసేటటువంటి సందర్భం బాగా పెరిగిపోయింది. సాక్షాత్తు కేసీఆర్ గారి దగ్గర ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు చేస్తున్నటువంటి బాగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని తట్టుకోలేనటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి పరిణామాలని ప్రజలకు వివరించే సందర్భంలో తను చెప్పే సందర్భంలో తను సస్పెండ్ చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ఎందుకంటే ఇలా ఆమెంత బలంగా, ఆమెంత ధైర్యంగా కేసీఆర్
తర్వాత ఆమె నాయకత్వంలో పనిచేసినటువంటి పార్టీలో మొన్న మధ్యలో ఉన్నటువంటి వేరు వేరు రాజకీయ పార్టీలు తెలంగాణ ఉద్యమాన్ని అంచేసినటువంటి వ్యక్తులు కూడా తన అపహాస్యం చేయటం అనేది మేము ఒప్పుకునేటువంటి సందర్భం లేదు. 1000% కూడా ఉన్నటువంటి కేసీఆర్ గారిని అడ్డం పెట్టుకుని ఉన్నటువంటి నాయకత్వంలో చేసినటువంటి లోపాల వల్ల కేసీఆర్ గారి మీద సిబిఐ ఎంక్వైరీ చేయడానికి చాలా దారుణంగా తీసుకున్నటువంటి సందర్భం. ఆ సందర్భంలో కనీసం తెలంగాణ వ్యాప్తంగా ఒక బందీ లేనటువంటి పరిస్థితులలో తెలంగాణ తెలంగాణ రాష్ట్రం అనే దాంట్లో కవిత గారు మాట్లాడటము, దాన్ని సస్పెండ్ చేయడం మేము కూడా చాలా బాధాకరంగా తీసుకుంటున్నాం. దీన్ని తెలంగాణ కవిత గారికి సంబంధించినటువంటి నాయకులుగా, జాగృతికి సంబంధించిన నాయకులుగా, తెలంగాణ ఉద్యమకారులు దీన్ని సహించే పరిస్థితి లేదు. మేము కూడా 100% కూడా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి యొక్క స్థాయిని దిగజార్చేటటువంటి నాయకత్వంపై కూడా పెద్ద ఎత్తున ఎదురుదాడికి దిగుతాం. మా సత్తా కూడా మేము చూపిస్తాము. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ గారి తర్వాత సమర్థిస్తున్నటువంటి నాయకురాలి కవిత, ఆమెకి దేశ స్థాయిలో కూడా రాష్ట్ర పార్టీ స్థాయిలో ఉన్న నాయకత్వంతో పెద్ద ఎత్తున తను లాబింగ్ చేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఢిల్లీలో కూడా నిలబెట్టే క్రమంలో తను ఎన్నో త్యాగాలు చేసింది. ఒక ఆడపిల్ల మహిళా సాధికారత గురించి పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చేటటువంటి నాయకులు మన ఇంట్లో ఒక నాయకురాలు వచ్చేసరికి కనీసము దాన్ని జీర్ణించుకోలేనటువంటి సందర్భాన్ని మేము ఒప్పుకునే పరిస్థితులు లేము. రాబోయేదంతా కూడా 33% మహిళా రిజర్వేషన్ బిల్లు రాబోతుంది. మహిళా నాయకత్వాన్ని 100% కూడా ఎవరైనా సమర్థించాల్సిందే. అన్నిటికీ మించి ఆమెకు ఆ సమర్థత ఉంది, ఆమె నేపథ్యం ఉంది, తెలంగాణ ఉద్యమంలో పనిచేసింది. రాజకీయ కుట్రలలో భాగంగా 5 నెలల పాటు బీహార్ జైల్లో కూడా వచ్చింది. కాబట్టి కవిత గారి మీద ఈగ వల్ల మేము సహించే పరిస్థితి లేదు. రాష్ట్ర రాజకీయాలలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అసమర్థమైనటువంటి నాయకత్వం మీద మేము 1000% పోరాడతాం. రైట్ మధు గారు, రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఆ పార్టీ తీసుకున్నటువంటి కఠినమైన చర్య అంటూ ఒక పక్క జాగృతి నాయకులు చెప్తా ఉన్నారు. దీని గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మనోజ్ఞ, జాగృతి పార్టీ నాయకురాలు. మనోజ్ఞ, నమస్తే అండి. నమస్తే. ఏంటి బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడం కనుక మీ పార్టీ స్టాండ్ ముందు ఎటువంటి ప్రణాళికల్లో ముందుకెళ్లాలనుకుంటుంది తెలంగాణ జాగృతి? అదేవిధంగా ఇటు పక్క చూస్తే ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెడతారు అనేటువంటి ఊహాగానాల మధ్య నిజంగానే పార్టీ పెడతారా, ఏమంటారు? ఇన్ని రోజులు కూడా నిన్నటి వరకు కూడా కవితక్క గారు బీఆర్ఎస్ పార్టీ మాది, బీఆర్ఎస్ పార్టీ ఉండగా ఇంకో పార్టీ పెట్టే అవసరం నాకు లేదు అన్నారు. కవితక్క గారు నిజంగా కూడా మేము కేసీఆర్ గారి నాయకత్వాన్నే కోరుకున్నాం. గత 2 సంవత్సరాలుగా గత 2 సార్లు కూడా మేము కేసీఆర్ గారి నాయకత్వం కోసం, ఆయన సీఎం చేసుకోవడం కోసం తెలంగాణ జాగృతి మా గ్రౌండ్ లెవెల్ నుండి వర్క్ చేసింది. 3వ సారి కూడా ఆయనని ముఖ్యమంత్రి చేసుకోవాలి అని చెప్పి తెలంగాణ జాగృతి, ఆ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఒక శరీరం అయితే జాగృతి ఆత్మలాగా పనిచేసింది. అధికారాన్ని ఆశించకుండా బీఆర్ఎస్ పార్టీకి అధికారాన్ని ఇవ్వడం కోసం తెలంగాణ జాగృతి కష్టపడ్డది. కవితక్క గారు కష్టపడ్డారు. కవితక్క గారికి గత 15 సంవత్సరాలుగా పార్టీలో ఎంత అన్యాయం జరిగినా, ఎంత తొక్కాలని చూసినా, ఎంత అణిచివేసినా కూడా అన్నిటినీ నవ్వుతూ భరించి తను కుట్రలన్నిటినీ కూడా ఓపికగా భరించిందే తప్ప తెలంగాణ ప్రజలకు అన్యాయం జరగద్దు. 2014లో అక్క ఎంపీగా గెలిచిన తర్వాతనైనా 2019లో ఎంపీగా ఓడగొట్టబడిన తర్వాత కూడా మేము ఎన్నోసార్లు నోరు తెచ్చి మాట్లాడతలేవు అక్క అంటే కూడా తెలంగాణ సాధించుకున్న తెలంగాణ ఈ రోజు కేసీఆర్ గారి చేతిలో ఉంటేనే, కేసీఆర్ గారి నాయకత్వంలో ఉంటేనే ఈ తెలంగాణ బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటది. ఈ టైంలో తెలంగాణకు నీళ్ళు అవసరం, నిధులు అవసరం, తెలంగాణకి కరెంట్ అవసరం, తెలంగాణ రైతులకి కేసీఆర్ గారికి ఇవన్నీ ఆలోచించే అంత అవసరం ఉంది. ఈ టైంలో నేను ఎట్లాంటి డిస్టర్బెన్స్లు చేయొద్దు అని చెప్పి అక్కగారు ఎన్ని కుట్రలు జరిగినా కూడా సైలెంట్ గా ఉన్నారు. లిక్కర్ కేసు, బీజేపీ పార్టీ లిక్కర్ కేసులో కవితక్క గారిని ఇరికించబడి 5.5 నెలలు జైల్లో పెడితే ఇదే అగ్రనాయకులు కవితక్క గారి మీద పేడ్ ఆర్టిస్టులతో ట్రోలింగ్ చేపించినా కూడా నిన్న చూస్తున్నాం మనం. నిన్నటి నుండి కవితక్క గారు మాట్లాడిన తర్వాత ఎన్ని ట్రోలింగ్లు చేస్తుండ్రో. అంటే ఇంతకు ముందు చేస్తాను అవన్నిటిని కూడా కవితక్క గారు సైలెంట్ గా భరించింది కదా, అవన్నిటిని కూడా కవితక్క గారు ఓర్చుకున్నారు కదా. ఈ రోజు ఎందుకు అక్క రియాక్ట్ అయినరు? మా అందరిది కేవలం మాకు రక్త సంబంధం లేదు. మా కేసీఆర్ గారితో మేము జాతి పితగా కోరుకుంటాము. కేసీఆర్ గారు ఆయన ఆదర్శంగానే, ఆయన మార్గంలోనే మేము నడుస్తాము. కానీ కవితక్క గారిది పేగు బంధం కదా, రక్త సంబంధం కదా. తన తండ్రికి ఈ రోజు అవినీతి మచ్చ
ఆ సిబిఐ ఎంక్వైరీ అని చెప్పేసి వేసి అవినీతి మచ్చ ఏదైతే అంటగడుతున్నారో ఈ కాంగ్రెస్ పార్టీ కవితక్క గారు క్లియర్ గా చెప్పిండ్రు. కాలు గోటికి కూడా సరిపోని సమానంగాని వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు కేసీఆర్ గారి గురించి అంతా మాట్లాడుతుంటే ఎందుకు పార్టీ ఆ లెవెల్లో స్పందిస్తలేదు అనేది, మిగతా నాయకులకి ఒక నోటీస్ వచ్చినప్పుడు ఆ లెవెల్లో ఉన్నట్టు ఉద్యమ నాయకుడికి ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఆ లెవెల్లో స్పందిస్తలేదు అనేది కవితక్క గారి వర్షన్. దాన్ని కవితక్క గారు చెప్పిండ్రు. ముందు నుండి కూడా పార్టీలో కొన్ని లోపాలు జరిగినాయి. పార్టీలో ఎప్పుడు కూడా కవితక్క గారికి కేసీఆర్ గారికి ఏదైనా సమస్యలు ఉంటే లెటర్ రాసి ఇవ్వడం అలవాటు. అదే అలవాటుతోని ఈసారి కూడా 25 సిల్వర్ జూబ్లీ అయిన తర్వాత అక్క గారు లెటర్ రాసిండ్రు. ఆ లెటర్ కూడా పర్సనల్ వ్యక్తితో పంపించిండ్రు కవితక్క గారు కేసీఆర్ గారు. ఆ లెటర్ లీక్ అయినప్పుడు అక్క గారు స్పందించొద్దా? అదే స్పందించిండ్రు. ఇవన్నీ లీక్ చేసిన వాళ్ళందరిని వదిలిపెట్టి పార్టీని ఎవరైతే ఈ రోజు పార్టీ ఓడిపోవడానికి కారణమైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరిని వదిలిపెట్టి కవితక్క గారిని సస్పెండ్ చేసి రైట్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మనకన్న గారు. రైట్, ఇవి ఇప్పుడు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.